కలలో భూతాలు దెయ్యాలు కనిపిస్తే దేనికి సంకేతం? ఎప్పుడో ఒకసారి కనిపిస్తే ఏం కాదు, కానీ కొంతమందికి ప్రతిరోజు రెగ్యులర్గా భూతాలు దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే దేనికి సంకేతం? శుభమా అశుభమా? దాని అర్థం ఏందో తెలుసుకుందాం. మొదటిది సైకలాజికల్ ఫియర్. మెదడులో ఉండే భయాలు, స్ట్రెస్ లేదా ట్రామా వల్ల కొన్ని కళలు వస్తూ ఉంటాయి. రెండోది చెడు దిష్టి, చెడు జిన్నాతులు మరియు చేతబడి వల్ల కళలు వస్తూ ఉంటాయి. మూడోది నెగిటివ్ ఎన్విరాన్మెంట్, అంటే చీకటి ప్రదేశాలు, భయంకరమైన హర్రర్ మూవీస్ చూడడం వల్ల, భయంకరమైన హర్రర్ బుక్స్ చదవడం వల్ల, స్టోరీస్ వినడం వల్ల. అప్పుడు ఏదైనా కళ్ళలో వస్తే అదేం కాదు, ఎందుకంటే మీరు ఆ మూవీసు ఆ బుక్స్ వల్ల ప్రభావితం అయి ఉంటారు, అందువల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. కొంతమందికి సైకలాజికల్ ఫియర్ అంటే మనసులో ఉండే భయాలు, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ వల్ల కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ప్రతిరోజు కలలో చీకటి ఆకారాలు, భూతాలు, భయపెట్టే విధంగా కళలు వస్తుంటాయి. ఇలా ప్రతిరోజు వస్తే దాని అర్థం ఏంటంటే మీకు చెడు దిష్టి అయినా తగులు ఉండాలి, లేదా మీకు ఏదైనా చేతబడి ఎఫెక్ట్ అయినా ఉండాలి. కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనిషిని బట్టి, పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. కానీ ప్రతిరోజు ఇలా వస్తుంటే తేలిగ్గా తీసిబాకండి. ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది. ఇది ఒక హెచ్చరిక లాంటిది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెడ్డ కళలు, భయంకరమైన కళలు శైతాన్ తరపున అంటే డెవిల్ తరపున వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి.